చిన్నప్పటి నుంచే చెప్పాలండి, చిన్నప్పటి నుంచే చెప్పాలి. చిన్నప్పటి నుంచి బైబిల్ ఏమైనా ఉందా? ఉంది. బైబిల్ యెషయా భార్య చూసినట్టయితే వాళ్ళకి ప్రవక్తలు ప్రవచించేవాళ్ళు. వాళ్ళ పుట్టిన కుమారుడు అనే వ్యక్తి ఫస్టే అమ్మా నాన్న ఏమనుకుంటా ప్రవచనం చెప్పాడు. సమూయేలు జీవితం చూసినట్టయితే చాలా చిన్న వయసులో పాలు గడవంగా తీసుకెళ్ళి యాజకుల ముందు తీసుకెళ్ళింది. వెనక తన మొక్కడం తెలిసింది. అంటే చిన్నప్పుడు మన ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చెప్పారు. వాళ్ళు చిన్నప్పటి నుంచే మనం నేర్పించి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు కూడా ఈ విషయం ఎప్పుడు చెప్తాను. నాకు ఏదో సంబంధం లేదు. అయితే పరలోక రాజ్యం అనే దానికి వచ్చేసేపాటికి రోమపత్రికలో చెప్పినట్టుగా ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు లెక్క వేరుగా ఉంటుంది, ధర్మశాస్త్రం లేని వారికి లెక్క వేరు ఉంటుంది. ధర్మశాస్త్రం లేని వాళ్ళు క్రియల ఆధారంగా వెళ్తారు. అంటే ఇప్పుడు ఇది చిన్నపిల్లల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో నేను మార్పు చెంది ఈ చిన్న బిడ్డల్లాగా మార్చితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించారని యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు కదా. అంటే మనకు కూడా చెప్తున్నాడు, మీరు పిల్లల్లాగా అటువంటి స్వభావం మీ లోపల ఉండాలి. అదే వాళ్ళ లోపల కల్మషం లేదరు. అంటే వాళ్ళకి గర్వం ఉండదు. అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే మంచిగా అవుతారు, అప్పుడే అనుకుంటారు, అప్పుడే కలిసిపోతుంటారు. అంటే సో అందరి కొరకు అన్న, నా కొరకు అందరి బైబిల్లో నరుని హృదయము బాల్యం నుండి చెడ్డది. హార్ట్ ఒక అమ్మ కడుపులో పడ్డప్పుడు కన్ను తయారు కాదు, చెవు తయారు కాదు, హార్ట్ ఫామ్ అవుతుంది ఫస్ట్. కాబట్టి బై బర్త్ సిన్ అంటే హార్ట్లో నుండే పాపం వచ్చేస్తుంది అన్న. కాబట్టి పాపం ఎప్పుడు మొదలైందో రక్షణ కూడా అప్పుడే మొదలవుతుంది. కాబట్టి ఒక బిడ్డ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నుండే రక్షణ పొందగలడు. దిస్ ఇస్ ట్రూ. బైబిల్ ప్రకారం హృదయం అన్నిటినీ గ్రహించును. హార్ట్లో ఉన్నప్పుడు అన్ని వాళ్ళు గ్రాస్పింగ్ చేస్తారన్న. అమ్మ కడుపులో ఉన్నప్పుడే నేర్చుకోవడం స్టార్ట్ అవుతుంది. చెప్తా ఉన్న బిడ్డ కూడా వాళ్ళకు స్వార్థ అందితే రక్షింపబడతారన్న. చెప్పండి తల్లి స్వార్థ వింటే రక్షణ పొందుతారని. వయసుతో సంబంధం లేదు. సార్ వినిపించట్లేదు సార్. ప్రశ్న వెరీ గుడ్. మీరందరూ ప్రశ్నలు అడుగుతున్నారు, చాలా సంతోషం. జవాబు చెప్పండి. ప్రశ్న అడుగుతున్నారు అర్థం ఏంటిది? ఓకే, వెరీ గుడ్. చాలా పరిపూర్ణం అవుతుంది. ప్లీజ్ లిసన్. ఒకసారి ఇక సెపరేట్ మీటింగ్ ఉంది. ఇప్పుడు అందరికి చిన్నపిల్లలు ఒకవేళ ఏ మతం వారైనా చిన్నపిల్లలు చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతారనుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే పాత నిబంధనలు ఉన్న కొత్త నిబంధనలు మీరు ఎత్తినట్టుగా ప్రతి వారికి రక్షణకు ఆధారం యేసయ్య రక్తం, విశ్వాసం. మన చిన్నపిల్ల పెద్ద పిల్ల వయసుతో మనం లెక్క చెప్పలేము. 3 సంవత్సరాలు మంచివాడా, 10 సంవత్సరాలు మంచివాడా మనం చెప్పలేము. వీ కెనాట్ జడ్జ్. అట్లే లేదు. ఇన్నోసెంట్ ఇప్పుడు 2 సంవత్సరాల పాపం ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. బిల్లీ గ్రామ్ కూతురు తెలుసా? బిల్లీ గ్రామ్ కూతురు యాండీ గ్రామ్ గారికి ఇక్కడ వచ్చింది హైదరాబాద్. తప్పుడు ఆమె చెప్పిన సాక్షి అంటే 3 years లో కట్టులోకి వచ్చినాడు.
యేసులో నమ్మినప్పుడు 3 years పెళ్లి కాకుండా. సో కాబట్టి ఏంటంటే దయచేసి గమనించండి, రక్షణ అనేది ఉచితంగా ఎవరికి రాదు. ఇట్ ఈస్ బై ఫెయిత్, విశ్వాసం ద్వారానే వస్తుంది. చిన్నపిల్లల విశ్వాసం చాలా సింపుల్ కాబట్టి వాళ్ళు తప్పకుండా పరిచయం చేయాలి. ప్రభువులు చెప్పాడు, ప్రభుత్వం చెప్పినట్టుగా తల్లిదండ్రులు ఉన్నప్పుడు కూడా పిల్లలు చెప్పగలిగితే వాళ్ళ ద్వారా వేరే ద్వారా కూడా చేయగలరు. కానీ వాళ్ళు వినడము ఒప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. రోమా 10:9 ఎందుకు రక్షణ పొందాలంటే యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయంలో రక్షణ పొందవు. అంతే, హృదయంలో నమ్మాలి, నోటితో ఒప్పుకోవాలి, అది రక్షణ. కానీ చిన్నపిల్లలు కూడా నమ్ముతారు, చిన్నపిల్లలు కూడా ఒప్పుకుంటారు, మనం చెప్తే వాళ్ళు చేస్తారు. కానీ ఈ ఏజ్ వరకు మనం 13 years 14 years ఏజ్ ఫిక్స్ చేయలేము. ఎందుకంటే మన మనిషిని జడ్జి చేయలేము. పెద్దవాళ్ళు కూడా మంచి ఉండొచ్చు, చిన్నవాళ్ళు కూడా ఇక్కడే కేవలం మరి బైబిల్ చూస్తే కొన్నిసార్లు కేవలం ఆలోచన చెప్పినట్టు, మానవుని ఆలోచన కేవలం చెప్పినట్టు. ఈ అవినేత ఇప్పుడు అవినేతనే స్టార్ట్, అవినేతనే ఉంది ఫుల్గా. ఆలోచనకి కేవలం చిన్నగా తయారైపోతుంది. కేవలం యేసయ్య రక్తమే దాన్ని సెట్ చేయగలరు. ఎందుకంటే అంత మర్యాద లేక. ఇంకొక విషయం, ఇంకొక మాట చెప్తాను. ఒకవేళ రక్షణ చిన్న పిల్లలకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 years 4 years అందుకంటే ముందు వాళ్ళకి విశ్వాసం లేకుండానే రక్షణ అనుకున్నాం అనుకోండి, వాళ్ళ యేసు అందరూ అప్పుడే చంపేయచ్చు కదా. అర్థమైంది కదా? అప్పుడే తీసుకుంటే డైరెక్ట్ అక్కడ ఉంటారు కదా, ఇక్కడ ఎందుకు బాధలు అంటే దేవుని ఉద్దేశం అది కాదు అసలు. కాదు కదా.